కాశీ క్షేత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. హిందూ మతంలో ఎంత ప్రాధాన్యం ఉందో, అలానే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి లోక్‌సభ స్థానం గూడా. ఇప్పుడు వారణాసి నగరంలో పూర్తిగా శాకాహార భోజనం మాత్రమే అందుబాటులో ఉండేలాగా ప్రణాళికలను అమలు చేసే ప్రయత్నం లోకల్ గవర్నమెంట్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. వారణాసి నగరంలో ఉన్నటువంటి అన్ని చికెన్, మటన్, ఫిష్ మార్కెట్‌లని తరలించాలని చెప్పని డిసైడ్ చేశారు. అంటే వారణాసిలో ఉండే వాళ్ళందరూ శాకాహారులుగా మారాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నగరంలో దాదాపు 350-400 మాంసం దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటిని 6 నెలల్లో విడతల వారీగా దీపావళి లోపు శివారులోకి తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. రామ్‌నగరు, సజాబాదు అలానే గణేష్‌పూరు, అన్లేష్ నగరు, శివపూర్ ప్రాంతాలకి అంటే ఇవన్నీ కూడా 4 వైపులా పట్టణానికి 4 వైపులా ఉన్నటువంటి శివారు ప్రాంతాలు. అక్కడికి తరలిస్తారు. పట్టణంలో మాత్రం పూర్తిగా శాకాహార నగరంగా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పని భావిస్తున్నారు. దేశంలో కాశీ నగరం రెండవ శాకాహార నగరంగా మారబోతుంది. ఏకైక పూర్తి శాకాహార పట్టణంగా గుజరాత్‌లోని పాలితానా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇక్కడ 2014 నుంచి మాంసం, చేపలు, గుడ్లు విక్రయాన్ని కూడా నిషేధించారు. వారణాసిలో 72% హిందువులు, 27% ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇంకా నాన్ వెజ్ కావాలనుకుంటే బయటికెళ్ళాల్సిందే అనేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. దేశంలో రెండవ శాకాహార నగరంగా కాశీ అవతరించబోతుంది. దానికి తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.